స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు మరియు నష్టాలు రాకుండా ఉండాలి అంటే ఎలాంటి స్ట్రాటజీస్ని ఫాలో అవ్వాలి? ఇలాంటి ఆర్థిక అంశాలపై ట్రైనింగ్ సెషన్స్ కొరకు వెంటనే సంప్రదించండి గానుగుపాటి ట్రేడింగ్ అకాడమీ. నమస్తే, నేను జీవి సత్యనారాయణ. ఈరోజు మనకి ఏవైతే 56 సెక్టార్లు ఉన్నాయో 56 సెక్టార్లో మీకు ఒక్కొక్క సెక్టార్లో ఒక 3-4 మినిమం 4 కంపెనీలు మీకు ఎనాలిసిస్ చేసి చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు ఈ ఎపిసోడ్లోకి వచ్చేటప్పటికి మీకు ఎన్బిఎఫ్సిలు, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలు, ఎన్బిఎఫ్సిలు అంటాం. ఈ ఎన్బిఎఫ్సిల్లో ఏవేవి లీడర్లు? హెచ్డిఎఫ్సి ఎంటర్ చేస్తున్న హౌసింగ్ డెవలప్మెంట్ ఫైనాన్స్ కార్పొరేషన్ అంటాం, హెచ్డిఎఫ్సి. ఈ హెచ్డిఎఫ్సి వచ్చి మళ్ళీ మనం screener.in హెచ్డిఎఫ్సి ఎంటర్ చేయాలి. స్క్రిప్ట్ పీర్స్లోకి వెళ్ళాలి. పీర్స్లోకి వెళ్తే నెట్ ప్రాఫిట్ ఏదైతే ఉందో హయ్యెస్ట్ ఉంది, ఇదే వస్తుంది. మీకు చెప్పేవన్నీ కూడా హయ్యెస్ట్ ప్రాఫిటే, ఒక్కటి కూడా తక్కువ ప్రాఫిట్ క్వశ్చన్ లేదు. ఎందుకు అంటే ప్రాఫిట్ హయ్యెస్ట్ ఉండాలి, మార్కెట్ క్యాపిటలైజేషన్ హయ్యెస్ట్ ఉండాలి, కంపెనీ వాల్యూ ఉండాలి, కంపెనీ తెలిసి ఉండాలి, కంపెనీ ప్రోడక్టా సర్వీసా, అది బ్రాండ్ అయి ఉండాలి, ఏ గ్రూప్ అయి ఉండాలి, అది మూమెంట్ వస్తే బాగా పెరిగే అవకాశాలు ఉండాలి, మన ప్రిన్సిపల్ సేఫ్గా ఉండే అవకాశాలు ఉండాలి, గ్రోత్ ఉండాలి. అంటే ప్రిన్సిపల్ సేఫ్ ఉండాలి, రిటర్న్స్ ఉండాలి, గ్రోత్ ఉండాలి. మళ్ళీ ఏదైనా జరిగితే అంటే కొంచెమే లాస్ రావాలి, మూమెంట్ వచ్చినప్పుడు ఎక్కువ రావాలి. ఇప్పుడు మార్కెట్ బాగలేదు అయినంత మాత్రాన అదేమి జరిగే క్వశ్చన్ కాదు. మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయినప్పుడు బాగా పెడుతుంది. ఓకే, హెచ్డిఎఫ్సి చూద్దాం. హెచ్డిఎఫ్సి క్లిక్ చేస్తున్నా. హెచ్డిఎఫ్సి ఏదైతే ప్రాఫిట్ అండ్ లాస్కి వెళ్తున్నా 18,740 లాస్ట్ ఇయర్ ప్రాఫిట్ వచ్చింది కింద. మళ్ళీ ఈ సంవత్సరం అంటే మార్చి 2022కి 22,595 కోట్లు రావడం జరిగింది. 18,740, 22,595, ఇదొక 2,600, అదొక అంటే 20,000కి అంటే 260, 1260, ఇదొక 600, 1855, 1855, అదొక 3 అంటే 4,855 కోట్లు డిఫరెన్స్ ఎక్కువ వచ్చింది. 4,855 అంటే 18,36 అంటే నియర్లీ 24-25% రిటర్న్స్ రావడం జరిగింది, పెరగడం జరిగింది. ఇది హెచ్డిఎఫ్సి యొక్క ఇన్ఫర్మేషను. ఏమంటే మనం చార్ట్ వెళ్తుంది, ఇక్కడే ఉంటుంది చార్ట్ కూడా. చార్ట్ మళ్ళీ డౌన్ ట్రెండ్లోనే ఉంది. ఈ చార్ట్ వచ్చి 50 DMA కింద ఉంది, 200 DMA కింద ఉంది. హెచ్డిఎఫ్సి ఎప్పుడు ఎంటర్ అవ్వాలి? మీరు 50 DMA దాటినప్పుడు మీరు ఎంటర్ అవ్వాల్సి ఉంటుంది. ఇప్పుడు వీక్ ఉంది. ఇది సింపుల్గా హెచ్డిఎఫ్సి కథ. నెక్స్ట్ ఏం చేయాలి? ఇంకో స్క్రిప్ట్ ఏంది? బజాజ్ ఫైనాన్స్ క్లిక్ చేస్తున్నా. ప్రాఫిట్ అండ్ లాస్కి వెళ్తున్నా. ఇక్కడ లాస్ట్ ఇయర్ 4,420 కోట్లు 2021 మార్చికి, 2022 మార్చికి 7,028 కోట్లు, 44కి 7,028 అంటే అదొక 580, 2,028, 580, 600, 2,600 కోట్లు ఎక్స్ట్రా వచ్చింది. 2,600 కోట్లకి 4,400 ఎంత? 4 6 24, నియర్లీ 60% ఎక్స్ట్రా వచ్చింది. ఏది? బజాజ్ ఫైనాన్స్. సింపుల్. మళ్ళీ చార్ట్కి వెళ్తున్నా. చార్ట్ క్లిక్ చేయాలి. ఇది కూడా డౌన్ ట్రెండ్ ఉంది. ఏది చూసినా గ్రాఫ్లన్నీ ఇప్పుడు డౌన్ ట్రెండ్ ఉన్నాయి. ఎందుకున్నాయి? ఈ చార్టు ఎంటర్ కమ్మని చెప్పట్లేదు, కంపెనీ వాల్యూసే చెప్తున్నాను నేను ఇప్పుడు. ఎందుకు అంటే మార్కెట్ ఓవరాల్గా ఫాలో అయింది. అంటే అమెరికా మార్కెట్లు, యుఎస్ మార్కెట్లు, ఏషియన్ మార్కెట్లు, మన మార్కెట్లు అన్నీ కంటిన్యూగా పడుతున్నాయి. కానీ వాల్యూ ఉన్నాయి కనుక డౌన్లోనే ఉన్నాయి కాబట్టి మనం కనుక ఎప్పుడైతే రివర్స్ అవుతుందో, వీ షేప్లో తిరుగుతుందో, 50 DMA 200 DMA దాటినప్పుడు మీరు 50 DMA దాటంగానే ఎంటర్ అవ్వండి, లేదు వీ షేప్లో దాటినప్పుడు ఎంటర్ అవ్వండి. ఇది సింపుల్గా ఎన్బిఎఫ్సికి కంపెనీలు. ఇక తర్వాత ఇంకో కంపెనీ ఇంజనీరింగ్ అండ్ కన్స్ట్రక్షన్స్. ఇప్పుడు అదేంటిది అంటే ఎల్ఎన్టీ ఏదైతే ఉందో, మెట్రో రైల్స్ ఇండియాలో ఎవరు వేయాలన్నా మెట్రో ప్రాజెక్టులు ఎల్ఎన్టీనే ఉంటుంది. కన్స్ట్రక్షన్ అంటే ఇన్ఫ్రాస్ట్రక్చరు డెవలపర్స్లో ఇది పీర్స్కి వెళ్తే ఇప్పుడు ఎల్ఎన్టీ ఉంది, మిగిలినవి కూడా ఉన్నాయి. కానీ లీడింగ్ ఏది ఉంది? ఎల్ఎన్టీ. ఏమంటే మళ్ళీ ఎల్ఎన్టీ కంపెనీకి వెళ్తున్నా. ఎల్ఎన్టీ కంపెనీ యొక్క బ్యాలెన్స్ షీట్ అవి చూద్దాము. ఎల్ఎన్టీ ప్రాఫిట్ అండ్ లాస్ క్లిక్ చేస్తే ఎల్ఎన్టీ కొంచెం తగ్గింది. 11,583 కోట్లు మార్చి 2021కి రావడం జరిగింది. మార్చి 2022 కొంచెం డౌన్ రావడం తగ్గింది అన్నట్టు. అంటే ఏం జరుగుతుంది ఇక్కడ? కొంచెం లాస్లో అంటే ప్రాఫిట్ అంత రాలేదు. కానీ గ్రాడ్యువల్గా చూస్తే మనము 2019లో
2018లో 7,000, 6,000, 9,000, 9,500, 11,500 వచ్చింది. ఇప్పుడు 80,600 వచ్చింది. కానీ వాల్యూ ఉన్నటువంటిది, స్టాండర్డ్ ఉన్నటువంటిది. మరి దీనికి సుమారు 60,000 కోట్ల రూపాయలు ఆర్డర్స్ ఉన్నాయి. మెట్రోలు అన్నీ ఉన్నాయి. కంటిన్యూ డైలీ ఏదో ఒక దగ్గర ఆర్డర్ వస్తూనే ఉంటుంది. కానీ ఇవన్నీ ఫుల్ఫిల్ అయ్యే లోపల మళ్ళీ కొత్త ఆర్డర్లు వస్తాయి. కాకపోతే ప్రాఫిట్ కొంచెం తగ్గింది, కానీ మీకేం కాదు. ఎలాంటి సేఫ్ ఉన్నటువంటిది. మీరేం చేయాలిగా, మళ్ళీ చార్ట్కి వెళ్ళాలి. చార్ట్కి వెళ్ళి చార్ట్లో చూస్తే చార్ట్ కూడా డౌనే ఉంది. కాకపోతే మీకు ఇప్పుడు చెప్పే అన్నీ కూడా ఇంట్రాడే కూడా పనికి వస్తాయి. ఇంట్రాడేలో కూడా మంచి మూమెంట్ ఉంటాయి, అప్ అండ్ డౌన్. ఎందుకు అంటే అవి ఏ గ్రూప్ షేర్లు, నిఫ్టీ 50లో ఉన్నటువంటి షేర్లు, సెన్సెక్స్లో ఉన్నటువంటి షేర్లు, ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో ఉన్నటువంటి షేర్లు. కాబట్టి డైలీ ఇంట్రాడే చేస్తానే హెల్ప్ చేస్తాయి. డైలీ ఇంట్రాడేలో ఎంటర్ ఎగ్జిట్ అవ్వచ్చు, గ్రాఫులు ఫాలో అవ్వచ్చు. ఇంకోటి ఏంటిది, ఇప్పుడు మార్కెట్ డౌన్ ట్రెండ్ ఉంది కాబట్టి అన్ని డౌన్లో ఉన్నాయి. మీరు కనుక ధైర్యం చేసి పర్లేదులో ఏం కాదులే అనుకుంటే కొనుక్కొని ఉండొచ్చు. లేదు అనుకుంటే ఎప్పుడైతే రివర్స్ అయిద్దో, గ్రాఫ్ వి షేప్లో తిరుగుతుందో అప్పుడు కొనొచ్చు. లేదు 50 DMA దాటినప్పుడు ఎంటర్ అవ్వచ్చు. లేదు 50 DMA దాటుతూ ఉన్నప్పుడు అబ్జర్వ్ చేస్తూ అప్పుడు ఎంటర్ అవ్వాలి. 2 పనులు. ఒకటేంది, వాల్యూ ఉంది, కంపెనీ పెన్ను నోట్బుక్ పెట్టుకొని రాసుకోవటం. రాసుకున్నాక మీరు ఏదో ఇప్పుడు నేను చెప్పే కంపెనీలు అన్నీ కాకపోయినా కొన్ని కంపెనీలను ఫాలో అవుతూ అవి రాసుకొని అది గ్రాఫ్ చార్ట్కి వెళ్ళి గ్రాఫ్ చెక్ చేస్తూ అది ఎక్కడ ఎంటర్ అవ్వమంటుంది, ఎక్కడ ఎగ్జిట్ అవ్వమంటుంది, అవన్నీ మీరు ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఏది ఇప్పుడు మనం ఇది ఎల్ఎన్టీ మీరు సింపుల్గా ఏం చేయొచ్చు, ఎల్ఎన్టీ ఏదైతే ఫండమెంటల్స్ ఉన్నాయో ఇవన్నీ చెక్ చేయొచ్చు. మనము ఏదైతే కంపెనీలు ఉన్నాయో ప్రతి ఎపిసోడ్లో మినిమము 4 అట్లా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. 3 to 4 అవి మీరేం చేయాలి, ఈ 3 to 4 కంపెనీస్ ఏవైతే ఉన్నాయో పెన్ను నోట్బుక్ పెట్టుకొని ఒక్కొక్క ఎపిసోడ్ రాసుకుంటూ దాన్ని ఇంట్రాడే కానీ గ్రాఫ్ని కానీ ఇంకొకటి కూడా పని చేయొచ్చు. ఎప్పుడైనా కానీ ఏ రోజైతే మీరు కొనదలుచుకున్నారో మార్కెట్ పెరిగింది అనుకోండి, ఉదాహరణకి మన షేర్ పెరిగిందా లేదా చూడాలి. మన షేర్ పెరిగింది కొనాలా లేదా అంటే ఉదయం పెరుగుద్ది మధ్యాహ్నం పడింది అనుకోండి, అప్పుడు ఏం చేయాలి, నిన్నటి ధరని చూసుకొని బేస్ చేయి బై చేయాలి. ప్రీవియస్ క్లోజ్ని మనము బేస్ చేసుకోవాలి. మార్కెట్ పెరిగింది, ప్రీవియస్ క్లోజ్ కంటే మన షేర్ పెరిగింది, కొనుక్కోండి. సపోజ్ మార్కెట్ తగ్గింది అయినా కానీ ప్రీవియస్ క్లోజ్ కంటే మన షేర్ పెరిగింది, కొనుక్కోండి. మార్కెట్ పెరిగింది కానీ మన షేర్ ఇంకా పెరగలేదు, వెయిట్ చేయండి, కొనక్కర్లేదు. ఎందుకు, మార్కెట్ పెరిగింది కానీ షేర్ పెరగలేదు. ఒక్కోసారి మార్కెట్ తగ్గింది కానీ మన షేర్ పెరిగింది, ప్రీవియస్ క్లోజ్ కంటే మన షేర్ పెరిగింది, ఎంటర్ అవ్వండి. మార్కెట్ పడింది, న్యూట్రల్గా ఉంది మార్కెట్, మన షేర్ ఎలా ఉంది, న్యూట్రల్ ఉందా, పాజిటివ్ ఉందా, నెగిటివ్ ఉందా, ఇవన్నీ గమనించాలి. ఇలా మీరు అబ్జర్వ్ చేస్తూ ట్రేడింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. సింపుల్గా మీకు ఇప్పుడు ఏంది, ఇంజనీరింగ్ కన్స్ట్రక్షన్స్, మన ఫైనాన్స్ కంపెనీలకు సంబంధించినటువంటిది ఈ ఎపిసోడ్లో. మళ్ళీ నేను ఇంకో ఎపిసోడ్లో మళ్ళీ మళ్ళీ ఒక 4 కంపెనీలు, 3-4 మినిమం ఉంటాయి మీకు ఎక్స్ప్లెయిన్ చేసేది. ప్రతి ఎపిసోడ్కి 2 సెక్టార్లు ఉంటాయి, 2 సెక్టార్లకి 3-4, ఇలా మన దగ్గర 56 సెక్టార్లు ఉన్నాయి. 56 అంటే కూడా సుమారుగా 3-4 వేసుకున్నా కానీ 15-16 ఎపిసోడ్లు వస్తాయి. ఇప్పుడు ఇది 2వ ఎపిసోడ్, అది 1వ ఎపిసోడ్, ఇది 2వ ఎపిసోడ్. సుమన్ టీవీ ప్రేక్షకులకు ధన్యవాదాలు, థ్యాంక్ యూ. ఇది మరలా చెప్తున్నా, ఇది ఓన్లీ అవేర్నెస్, ఎడ్యుకేషన్, నాలెడ్జ్ పర్పస్, ఓన్లీ ఇన్ఫర్మేషన్ మాత్రమే. మార్కెట్ ఒడిదుడుకులతో లోనై ఉంటుంది కాబట్టి ఎవరి ఇన్వెస్ట్మెంట్స్కి, ఎవరి పెట్టుబడులకి వాళ్ళే బాధ్యులు. రిస్క్ అనేది మీదే, రిటర్న్స్ మీదే. కానీ షేర్ మార్కెట్ అనేది మార్కెట్కి అనుగుణంగా లోబడి ఉంటుంది. అంటే మన పెట్టుబడులకి ఏదైతే ఉందో పాతవి అనేది కాదు, మనం ఏదైతే ఇన్వెస్ట్మెంట్ చేస్తామో దాన్ని బట్టే మనము ఫాలో అవ్వాల్సి ఉంటుంది. కాబట్టి మీరు ఇది ఓన్లీ నా నుంచి సూచన మాత్రం. థ్యాంక్ యూ, సెలవు.